నువ్వు ఈ ప్రాపర్టీ మీద క్లెయిమ్ అడుగుతున్నావు, ఇది మా నాన్న కొన్నది 1998లో అని అనడం జరిగింది. ఆ తర్వాత ఆ విషయంపై ఆ అబ్బాయి తన బాబాయ్ పైన ఫోర్జరీ అండ్ చీటింగ్ క్రిమినల్ కేసెస్ అనేవి ఫైల్ చేయడం జరిగింది. దానికి అగ్రీవ్ అయిన బాబాయ్ ఏం చేశాడు అని అంటే హైకోర్టుకి క్వాష్ కోసం వెళ్ళాడు. క్వాష్ కోసం వెళ్ళినప్పుడు కోర్టు ఏమని చెప్పింది అని అంటే, ప్రాపర్గా మెటీరియల్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ లేకుండా సివిల్ డిస్ప్యూట్స్ని వాళ్ళ వైపు ప్రెషర్ క్రియేట్ చేయడం కోసము టాక్టిక్స్గా వాడుతూ ఈ క్రిమినల్ కేసెస్ అనేవి వితౌట్ ఎనీ వ్యాలిడ్ ఎవిడెన్స్ మెయింటైనబుల్ కాదు అని క్వాష్ చేయడం జరిగింది. సో చాలా సందర్భాల్లో చూస్తుంటాం ఏంటి అని అంటే, అవతల వ్యక్తి పైన ఆ ప్రెషర్ క్రియేట్ చేయడానికి క్రిమినల్ కేసెస్ వేస్తూ ఉంటాం. సో వ్యాలిడ్ ఎవిడెన్స్ లేకుండా ఈ క్రిమినల్ కేసెస్, ఓకే, అండర్లయింగ్ సివిల్ కేసెస్ ఉన్నప్పుడు కౌంటర్ బ్లాస్ట్గా ఈ క్రిమినల్ కేసెస్ వేయడము కరెక్ట్ కాదు అని చాలా సందర్భాల్లో హైకోర్ట్స్ అండ్ సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది.